ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఈ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ వీటన్నిటికీ ఇచ్చే సబ్సిడీస్ అని చాలా వరకు తగ్గించేశారు. అంటే క్లైమేట్ చేంజ్ ప్రామిసెస్తో నాకు సంబంధం లేదు, అమెరికాకి బిజినెస్ చాలా ఇంపార్టెంట్ అని. ఈ విషయంలో ఎలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్ కూడా పబ్లిక్గానే పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మనందరూ తెలుసు ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఇది పెద్ద దెబ్బే. 2017లో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఏదైతే వ్యాపారాలకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చాడో అవి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ బెనిఫిట్స్ని శాశ్వతం చేసేస్తున్నాడు. అంటే అమెరికా ఇప్పుడు రిచ్ పీపుల్కి, హై నెట్వర్క్ ఇండివిజువల్స్కి, అమెరికాలో బాగా డబ్బులున్న వాళ్ళదే రాజ్యం అనమాట. ఇక పైన ఇంకా పెద్ద రాజ్యం అవుతుంది వాళ్ళది, అంటే వాళ్ళదే అమెరికా అవుద్దనమాట. అమెరికాలో క్లాసీ పీపుల్, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు అమెరికాలో ఉండాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళే. దీని వెనకాల అదే కనిపిస్తుంది. దాంతోపాటు అమెరికాలో ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఉన్నాయో, అంటే వాతావరణ మార్పును ఆపడానికి గ్రీన్ ఎనర్జీ దిశగా ఇనిషియేటివ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సపోర్ట్ ఆపేశారు. దాంతోపాటు అమెరికాలో మెడికల్ ఎయిడ్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కానీ, ఓవరాల్గా అమెరికాలో సోషల్ సెక్యూరిటీ, ఇంకా చెప్పాలంటే సంక్షేమానికి సంబంధించిన మనీ మొత్తం సగానికి సగం కోత విధించాడనమాట. అంటే అమెరికాలో కార్పొరేషన్స్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెసెస్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లో ఇన్కమ్, చాలా తక్కువగా సంపాదించే వాళ్ళు, హాస్పిటల్స్, హెల్త్ కేర్ సిస్టమ్స్, తర్వాత క్లీన్ ఎనర్జీ, ఏదైతే క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఉన్నాయో అదంతా ఎఫెక్ట్ అవుతుంది.